శుభోదయం. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ నాగుల చవితి రోజు నాగదేవతలను పూజించడం సంప్రదాయం. ఈరోజు నాగదేవతల కృపతో కుటుంబ సుఖశాంతులు, సంతానం మరియు సర్పభయం తొలగుతాయని నమ్ముతారు. నాగుల చవితి అంటే కేవలం నాగపూజ మాత్రమే కాదు, దాని వెనుక ఒక కథ కూడా ఉంది. అది ఏంటి అంటే, ఒకసారి ఒక రైతు అనుకోకుండా నాగును చంపాడు. దాంతో నాగదేవతలు కోపించి అతని కుటుంబంపై శాపం వేశారు. కానీ ఆ రైతు భార్య భక్తితో నాగులను పూజించి క్షమాపణ కోరింది. ఆమె భక్తి చూసి నాగదేవతలు ప్రసన్నమై వారి కుటుంబాన్ని రక్షించారు. అప్పటి నుంచి ప్రజలు నాగుల చవితి నాడు నాగదేవతలకు పాలు సమర్పించి భక్తితో పూజిస్తూ వస్తున్నారు. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా. ఈ స్తోత్రంలో 9 నాగదేవతల పేర్లు చెప్పబడ్డాయి. అనంతుడు, వాసుకి, శేషుడు, పద్మనాభుడు, కంబలుడు, శంఖపాలుడు, ధృతరాష్ట్రుడు, తక్షకుడు, కాళీయుడు. వీరు నవనాగదేవతలు అని పిలువబడతారు. ఈ 9 నాగదేవతలను భక్తితో స్మరించి పూజిస్తే వారు మన కుటుంబాన్ని రక్షిస్తారు. మనకు ఆరోగ్యం, సౌఖ్యం, సంతాన సుఖం ప్రసాదిస్తారని నమ్మకం ఉంది. ఈ పవిత్రమైన నాగుల చవితి రోజున సర్పదోష నివారణ కోసం ఈ శ్లోకాన్ని భక్తితో పఠించడం శ్రేయస్కరం. సర్పదోషాలు తొలగి సుఖశాంతులు ప్రసాదించుగాక. ఓం నమో నాగదేవతాభ్యో నమః.